ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. The forgiveness of sins according to the riches of his grace. గత వారం మనము విమోచన గురించి కొంత నేర్చుకున్నాం. ఈరోజు విమోచన గురించి ముగించి అలాగే 4వ ఆశీర్వాదమైన క్షమాపణ గురించి కూడా నేర్చుకుందాం. మొట్టమొదటిది తండ్రి యందు మొదటి 2 ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు మనకి ఇవ్వబడుతున్నది. మొట్టమొదటిది ఎన్నిక, రెండోది దత్తపుత్రత్వము, మూడోది కుమారుడు వలన విమోచన. కుమారుడు వలన ఏమి ఇవ్వబడుతుంది? విమోచన. నాలుగోది కుమారుడు వలన ఇవ్వబడేది క్షమాపణ. తండ్రి ద్వారా మొదటి 2 ఇవ్వబడితే 3, 4 విమోచన మరియు క్షమాపణ కుమారుడు ద్వారా అనుగ్రహించబడుతుంది. ఓకే, మనం గత వారమే నేర్చుకున్నాము, విమోచన గురించి నేర్చుకున్నాము. విమోచనకి అపోలియోట్రాసిస్ అని అన్నారు. ఏమన్నారు? ట్రాసిస్. ఎప్పుడైతే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసస్ సంఘం రాయిచున్నాడో ఆ సమయమందు రోమా సామ్రాజ్యము పరిపాలించుచున్నది. సో రోమిలి యొక్క సివిలైజేషన్ అనగా నాగరికత అప్పుడు అమల్లో ఉండేది. సో ఆ సమయమందు సుమారు 60 లక్షల మంది స్లేవ్స్ అనగా బానిసలు ప్రతిరోజు కొంతమంది కొనేవారు, కొంతమంది అమ్మేవారు. 60 లక్షల మంది బానిసలు రోమా యొక్క సెన్సస్ ప్రకారంగా, జనాభా లెక్క ప్రకారంగా ఈ యొక్క బానిసలను 60 లక్షల మంది బానిసలు, కొంతమంది కొనేవారు, కొంతమంది అమ్మేవారు. ఏదో మన యొక్క సొంత ప్రాపర్టీ, నా యొక్క స్వాస్థ్యం, ఏదో నాకు కారు, నాకు ఇల్లు ఎటువంటిదో అలాగే ఈ యొక్క బానిసలు కూడా ఆ యజమానుల యొక్క ఆస్తి వలె ఉండేవారు. ఏ విధంగా అయితే ప్రాపర్టీ, కదిలే ప్రాపర్టీ అనగా గుర్రములు, రథములు ఆ రోజులు ఉండేవి. సో కనబడే ప్రాపర్టీ, విన్యార్డ్స్ అనగా ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు ఏ విధంగా ప్రాపర్టీ కింద ఉండేవో అలాగే బానిసలు అనేవారు కూడా వారి యొక్క సొంత ప్రాపర్టీ కింద ఎంచేవారు. సో ఏ విధంగా వాటిని అమ్మేవారో అదే విధముగా ఆ రోజుల్లో ఈ బానిసల్ని అమ్మేవారు. సో అటువంటి బానిసని విమోచించాలంటే గత వారం మనం నేర్చుకున్నాము, ఏ విధంగా విమోచించబడుతుండు అనే విషయం తెలుసుకున్నాము. అడాప్షన్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏ విధంగా విమోచన జరుగుతుందో నేర్చుకున్నాము. ఒక ఉపమానం చెప్తాను, ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి తన కుమారుడి నిమిత్తమై చెక్కతో ఏ విధంగా అయితే ఆ రోజుల్లో ఓడలు ప్రయాణించేవో ఒక పరద, తెర ఉండేది. ఆ తెర గాలి ఎటు వస్తుందో దాని వైపు ఆ రడర్తో అనగా హ్యాండిల్తో తిప్పితే ఆ గాలి యొక్క ప్రభావం బట్టి అది ముందుకెళ్ళేది. ఓడ ఉండేది, ఓడకి తెరచాప అనేది ఉండేది. సో దాన్ని సెయిల్ అంటారు. ఆ తెరచాప ఒక దూలానికి తగిలి దానికి ఒక హ్యాండిల్ లాగా ఉండేది. సో ఈ రడర్ని, ఈ హ్యాండిల్ని వారు తిప్పేవారు. సో గాలి ఎటు వస్తుందో ఆ గాలికి ఆపోజిట్ డైరెక్షన్ తిప్పితే గాలి దానికి వచ్చి నెట్టేది. అలా నెట్టడం వలన ముందుకెళ్ళేది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ డైరెక్షన్ వెళ్ళాలనేది ఇంకొక హ్యాండిల్తో తిప్పేవారు, చక్రం ఉండి దాన్ని తిప్పేవారు. ఆ విధంగా ఒక ఓడ ప్రయాణించేది. సో దాని యొక్క రెప్లికా అంటే దాని యొక్క నకలు, చిన్న బొమ్మ, ఆట బొమ్మగా ఆ రోజుల్లో మరి ఎవరికైనా పిల్లలకి బొమ్మలు కావాలంటే వాళ్ళ అమ్మ నాన్నే చేసి పెట్టాలి. సో ఆ విధముగా ఈ యొక్క బొమ్మని వాళ్ళ నాన్న తయారు చేసి ఇచ్చాడు. వాడు ఒక వాగు దగ్గర వెళ్ళి ఆడుకుంటున్నాడు. కానీ ఆ ప్రవాహం వలన అది కొట్టుకుపోయి అవతల ఒకడో వెళ్ళి పడ్డది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు మార్కెట్లో వెళ్తుండగా ఒక ఆయన ఆ బొమ్మనే అమ్ముతున్నాడు. వాడు గుర్తుపట్టాడు, ఇది మా నాన్న చేసిందని. ఇది నాది, నాకు ఇయ్యి అంటే, సారీ నాన్న, నీది కాదు, ఇది నాకు ఒకరు అమ్మారు. ఎవరికో దొరికిందో ఎవరు కొన్నారో నాకు తెలియదు, ఇది నాకు ఒక ధరకి వారు అమ్మారు,
కాబట్టి ఇది నీది కాదు, ఇప్పుడు ఇది నాది అని అంటాడు. నిరుత్సాహంతో ఆ బాలుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ చెప్తాడు. చెప్పిన వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే దాని మూల్యం ఎంతనో ఆ మూల్యం కొడుకుకి ఇస్తాడు. నెక్స్ట్ డే వెంటనే పరిగెట్టి వెళ్ళి ఆ బొమ్మని ఆయన ధర ఇచ్చి కొనుక్కున్నాడు. అది ఎవరిది? ఆ బాలుడిది. కానీ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో దాన్ని ధర ఇచ్చి తిరిగి కొనుక్కున్నాడు. తనదే, కానీ ఇప్పుడు తనది కాదు, వేరే వారికి విక్రయించబడినది. కనుక వేరే వాని చేతి నుంచి కొనుటకు ఒక మూల్యము చెల్లించి దాన్ని కొనుక్కోవలసి వచ్చింది. అలాగే దేవుని యొక్క కుమారులుగా తన స్వరూపమందు మనకి చేసినప్పటికీ అపవాదికి అమ్ముకున్నాం మనం. ఎప్పుడైతే అపవాదిని అమ్ముకున్నామో మనను దేవుడు తిరిగి తీసుకోలేడు. సో ఒక మూల్యం ఇచ్చి మనను విడిపించాలి, అదే విమోచన. సో తన స్వరక్తం ఇచ్చి ధర కట్టి తన కుమారులైన మనకి విమోచన కలిగింపజేశాడు. ఏ విధంగా అయితే మూల్యముతో ఆనాడు రోమా యొక్క సామ్రాజ్యంలో బానిసలకు ఏ విధంగా అయితే విమోచించేవారో అదే విధముగా యేసు తన స్వరక్తము ఇచ్చి మనలను ఏం చేశాడు? విమోచన కలిగింపజేశాడు. ఎందుకు విమోచన ఇచ్చాడంటే మనకి స్వాతంత్రులుగా ఉంచుటకు. లాస్ట్ టైం మనం చెప్పాను ఏ విధంగా ఒక బానిసకి కొనుక్కున్న పిమ్మట స్వతంత్రుడుగా డిక్లేర్ చేస్తాడు. సో వాని యొక్క ఇష్టం, వాడు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు, వాడు ఏ ప్రదేశంలోనే వెళ్ళిపోవచ్చు. కానీ వాడి మీద ఉన్న మార్క్ బట్టి ఎప్పుడైనా ఎక్కడ ఏ ఊళ్ళో అయినను, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినను వాని మీద ఆ ముద్రను చూసినప్పుడు వీడు పలానా ఇంటికి చెందినవాడు అనే ముద్ర ఉంటుంది. ఆ ముద్రను చెరపలేరు, కానీ వాడి యొక్క విడుదల యొక్క సర్టిఫికెట్ ఒకటి ఇవ్వబడుతుంది. అది వాడు ఎప్పుడు పట్టుకుని తిరగాలి. లేకపోతే తిరిగి ఆ యొక్క జైలర్ ఏం చేస్తాడంటే, పోలీసు వాడు ఏం చేస్తాడంటే పట్టుకుని వచ్చి వానికి ఆ యొక్క గృహంకి తిరిగి అందింపజేస్తాడు. సో దాని నుండి యేసు పాపము ఒక మార్కెట్ నుండి, సైతాను యొక్క యాజమాన్యం నుండి స్వరక్తం ఇచ్చి దేవుడు మనలను విమోచించాడు. విమోచించి మనల్ని స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు. దానికి ఏం చెల్లించవలసి వచ్చింది? 1 పేతురు 1వ అధ్యాయం 18-19 చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం 18-19. For as much as you know that ye were not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by tradition from your fathers, but with the precious blood of Christ as a lamb without blemish and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి బంగారము ప్రపంచములో నేటికి, నాడు నుంచి నేటి వరకు దాదే అమూల్యమైనది. అటువంటి అమూల్యమైనది అయినప్పటికీ అది క్షీణించేది. చదువు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. క్షయ వస్తువులు అనగా ఒక రోజుకి బంగారం తలక మెరుగుపోవచ్చు, దాని విలువ వెళ్ళపోవచ్చు, దాని విలువ తగ్గిపోవచ్చు, పెరగవచ్చు. కానీ దానితో దేవుడు కొనలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకము నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. ఏ విధంగా? క్రీస్తు రక్తము చేత. ఆ రక్తము వెల చెల్లించింది. దేవుని కుమారుడైన యేసు తన ప్రాణంని ఇచ్చి మనల్ని విమోచించాడు. బానిసత్వం నుంచి విమోచన కలిగింది. స్వతంత్రులుగా జీవించుటకు విమోచన కలిగింపజేశాడు. వేరే వెల సరిపోదు. మానవాళి యావత్తుని నిత్యత్వము నుండి, బానిసత్వము నుండి, చూడండి, ఎప్పుడైతే ఆదామవ తప్పు చేశారో ఆ రోజు దేవుడే స్వయముగా ఈ యొక్క రక్త ప్రోక్షణం అనేది ప్రవేశపెట్టాడు. ఏ విధముగా? ఒక ఇన్నోసెంట్ యానిమల్, అమాయకపు పశువుని బలిగా అర్పించి నీ యొక్క అపరాధమును ఆ యొక్క జంతువు మీద మోపి దాన్ని వధించి నీకు రావలసిన శిక్ష దాని మీద విధించి నీకు క్షమాపణ కలిగేది. ఇది దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు, అనగా పరిచయం చేశాడు. నాడు నుంచి యేసుప్రభు వచ్చిన వరకు కూడా ఈ యొక్క పని జరిగేది. పాపము చేసిన ఎడల, అపరాధ భావం ఉన్న ఎడల, సో ఇటువంటివి ఏ అతిక్రమణ చేసినను అతిక్రమణ కడుగుటకు ఒక నిర్దోషి అయిన ఒక
ప్రాణిని తీసుకొచ్చి నీ యొక్క పాపమును దాని మీద మోపి నీవు తన జీవితంలో పొందుటకు నీ యొక్క మరణము అది పొందులాగున తీసుకొచ్చి నీవు ఏం చేయాలి? బలి అర్పించాలి. కానీ నీ ఆ ఒక్క పాపముని ఒక పశువు మాత్రమే నీ యొక్క పాపను కడగగలదు. నీ తమ్ముడిది, నీ కొడుకుది, నీ భార్యది, నీ భర్తది అది కడగదు. ఒకటే గృహంలో ఇద్దరు కలిసి పాపము చేసినను నీ పాపానికి ఒక పశువు, నీ భార్య ఒక పాపానికి ఇంకొక పశువు. ఇద్దరు ఒకటే భార్య భర్తలు కదా, ఒకటే రూమ్లో ఉన్నాం కదా అని ఒక పశువు వధిస్తే మీ పాప పరిహారం అయ్యేది కాదు. సో ప్రతి వానికి ఒక జంతువు ఏదైతే చెప్పబడ్డదో ఆ యొక్క జంతువుని వధించాలి. కానీ జంతువును వధించినను ఇంతకు ముందు చేసిన నీ యొక్క పాస్ట్లో ఉన్న నీ గతంలో ఉన్న పాపములన్నీ కడగదు. కేవలం ఒక పాపమే కడిగేది. నీ ఫ్యూచర్లో ఉన్న పాపములు కడిగదు. సో ఈ యొక్క వెల చెల్లించబడుతుందే కానీ అమాయకపు జంతువు యొక్క ప్రాణం వలన, కానీ దాని వెల చాలా కొద్దిగా, చాలా చిన్నది. కనుక ఆ వెల బట్టి కేవలం ఒక పాపమే, కేవలం ఒక మనిషిదే ఒకసారి చేసిన ఆ ఒక పాపముని అది కడగగలదు. కానీ సర్వమానవాళి యొక్క పాపమును యావత్తు ఒకటేసారి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న ప్రతి పాపమును కడుగుటకు ఒక విలువైన రక్తము చిందించబడాలి. అందుకే ఎటువంటి జంతువు కూడా ఎటువంటి పశువు యొక్క రక్తం వలన అది సాధ్యము కాదు. కనుక దాని నిమిత్తమై ఏదో ఒక అమూల్యమైన రక్తము చిందించబడాలి. అప్పుడే మానవాళి యొక్క విమోచన కలగగలదు. లెట్స్ రీడ్ Hebrew 9:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్, ప్రతి ఒక్క పాపము, అపరాధము, ఇవన్నీ ధర్మశాస్త్రం ప్రకారముగా రక్తము చేత ప్రాయశ్చిత్తం అవుతుంది. రక్తము చిందించిన ఎడల పాప విమోచన నీకు కలగదు. ఇప్పుడు ఈ యొక్క పాప విమోచన గురించి హెబ్రీ పత్రికలో చాలా డీటెయిల్గా వివరముగా పౌలు బోధిస్తున్నాడు. సుజావుదాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 6 నుంచి 13 వచనంలో. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటున్నాడు. సో ఇన్ని రకములైన పాప పరిహార్థం నిమిత్తమై నీవు నీ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ప్రకారంగా పలానా గొర్రె తీసుకురావాలి, పలానా పోతుని తీసుకురావాలి, లేకపోతే పలానా ఎద్దుని తీసుకురావాలని నీవు చెప్పినను ఈ యొక్క అర్పణలన్నీ నీకు ఇష్టమైనవి కావు, అవి ఆయనకి ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. సో ఇవన్నీ ధర్మశాస్త్రం ప్రకారంగా పలానా పాపం అయితే పలానా తీసుకురావాలి. ఒకవేళ నీకు సామర్థ్యం లేకపోతే టర్టిల్ కానీ, పీజన్ కానీ, పావురం కానీ, ఒక పక్షి కానీ తీసుకొచ్చి అర్పించాలని ధర్మశాస్త్రములు ఇవన్నీ రాయబడినప్పటికీ అది దేవుణ్ణి ప్లీజ్ అనగా సంతోషపరచలేదు. మానవుని యొక్క పాపము, అప్పుడు చేసిన ఆ పాపము ప్రాయశ్చిత్తం అయినప్పటికీ దేవుడు ఇంకా బాధలో ఉన్నాడంట. నీవు ఆ యొక్క తప్పిదము నుండి ధర్మశాస్త్రము చెప్పిన ప్రకారముగా నీవు అర్పణ అర్పిస్తే పాప విముక్తి ఆ యొక్క పాపము నుండి నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నీకు శిక్షించట్లేదు, నీవు సంతోషముగా ఉన్నావు, ఎందుకనగా నీకు పాప విమోచన జరిగింది ఆ యొక్క ఒక పాపము నుండి. కానీ దేవునికి మాత్రము సంతోషం లేదు. అనగా మానవులు ఎప్పుడు ఏం చేస్తారంటే ఆ క్షణమందు తాత్కాలికమైన విషయం గురించే వారు కష్టపడుతుంటారు, వారు శ్రవిస్తుంటారు. నిత్యత్వము గురించి మానవుడు ఆలోచించాడు. మహా అయితే
ముసలి అయిపోయినాక రిటైర్మెంట్ ప్లాన్ తర్వాత ఏ విధంగా నేను బతకాలనే విషయం ఆలోచిస్తే గొప్ప. ఈ తరం అయితే అది కూడా ఆలోచించరు వాళ్ళు, ఎక్కడిదక్కడ ఖర్చు పెడుతూనే ఉంటారు. సో దేవుడు నీకు ఆ క్షణమందు ఆయన ధర్మశాస్త్రము చెప్పిన ప్రకారంగా నీవు ఒక తప్పిదము చేస్తే, ఒక అతిక్రమం చేస్తే దాన్ని యొక్క విమోచన కలుగుటకు, ఆ పాపము నుండి పరిహరించబడుటకు నీవు దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి వధిస్తే ఆ పాపము నుండి నీకు విముక్తి కలుగుతుంది. నీవు సంతోషంగా ఉన్నావు, కానీ దేవుడు సంతోషంగా లేడు. ఇవన్నీ అర్పించినను, నీ జీవితంలో ఎన్ని బలు అర్పించిన అవన్నీ లెక్క తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టినను దేవునికి సంతోషం కలగట్లేదు. ఎందుకనగా అవన్నీ టెంపరీ, తాత్కాలికమైన ఏంటది నివారణ కలిగి ఉన్నది. అనగా దేవుడు దేని పట్ల ఇష్టపడుతున్నాడు? నిత్యత్వము, నిత్యము నిన్ను పాప విముక్తి కలిగించుటకు, పాపము నుండి నిరంతరం ఇంకా ఎన్నడూ పాపము నిన్ను వెంటాడకుండా, పాపపు ప్రభావము నీ పైన ఉండకుండా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే యేసుతో ఈ విధమైన పని చేయిస్తున్నాడు. చదువు. సో మొదటిది స్థాపించింది నేనే, రెండోది నేను ప్రవచించింది నేనే. ఇవన్నీ మొదలవ్వక మునిపే దేవుడు రెండోది గురించి చెప్పాడు. 3వ అధ్యాయం ఆదికాండంలో ఏమని? స్త్రీ యొక్క బీజము వచ్చి అపవాది యొక్క బీజంని అనగదొక్కును అని రాయబడి ఉన్నది. స్త్రీకి బీజం ఉండదు, బీజం అనేది పురుషుడిలో ఉంటుంది. సో స్త్రీ బీజం అనువాడు ఎవడూ లేడు. భూమి యందు పుట్టిన వాడు ఎవడు కూడా స్త్రీ బీజంగా పుట్టలేదు. కేవలం యేసు ఒక్కడే స్త్రీ బీజంగా పుట్టుచున్నాడు. సో పాప విమోచన కలిగింప ముందుపే ఈ మొట్టమొదటి ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశాడో, ఏది? ఆ అపరాధం నిమిత్తమై ఆ బలి అర్పించడం అనేది. దీనికన్నా ముందే దేవుడు రెండో విషయంని ఆలోచించున్నాడు. ఇది తాత్కాలికంగా నీకు అనుగ్రహించినప్పటికీ దేవుడు రెండో దాన్ని స్థిరముగా నిత్యత్వంలో నీకు విమోచన కలిగించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. మళ్ళీ చదువు ఒకసారి. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు. సో దేవుని కోరిక అది కాదు, దేవుని యొక్క సంతోషం అది కాదు. అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయనకి ఇష్టమైనవి కాకపోతే ఎందుకు అవి అర్పించమన్నాడు కదా? ఇష్టమైనవి కాకపోతే అవి ఎందుకు అర్పించాలి? ఎందుకు ఆయనకి ఇష్టమైనవి కావు? ఎందుకనగా దేవుడు నిత్యత్వంలో ఉన్నవాడు. తన కుమారులైన మనము నిత్యత్వమైన విషయములను, నిత్యత్వమైన ఆశీర్వాదం పొందాలనేదే ఆయన యొక్క ఇష్టమై ఉన్నది. సో ఈ యొక్క తప్పిదము బట్టి, ఒక్కొక్క అపరాధం బట్టి ఆ రోజు ఆ పని నీవు ఆ రోజు చేసినందుకు ఆ అపరాధం నిమిత్తమై నీవు ఒక బలి అర్పించి దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. కేవలము దేవుని యొక్క ఉగ్రత నుంచి ఆ యొక్క పాపం యొక్క అంటే పరిహారం నిమిత్తమై ఒక బలిని అర్పించి నీవు బయటకు వస్తున్నావు, కానీ పాప విముక్తి నీకు కావట్లేదు. సో నిత్యత్వముకు నిరంతరము ఇక నీకు ఎన్నడూ పాపం యొక్క ప్రభావం నీ మీద ఉండకుండా నిన్ను విమోచించాలనేది దేవునికి సంతోషమైనది. నీవు కోరుకోలేదు, కానీ దేవుడు కోరుకున్నది. నీవు ఏం చేసావు? ఒక తప్పిదం చేసావు, ఒక గొర్రెని తీసుకొచ్చావు, అర్పించావు, బయటపడ్డావు. అమ్మయ్య బడ్డరా అనుకున్నావు, బయటపడ్డాను అనుకున్నావు. కానీ దాంట్లో నీ సంతోషం ఉంది, కానీ దేవుని సంతోషం లేదు. దేవుని సంతోషం, నేను నిత్యంలో ఉన్నవాడిని కనుక నేను సృజించిన నా యొక్క స్వరూపమందు సృష్టించిన నా యొక్క కుమారులు కూడా నిత్యము పాపము నుండి విమోచన కలిగి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకోసమే దేవుడు ఇప్పుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. చదువు ఒకసారి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. సో ఆయన చిత్తము ఏ చిత్తము? స్త్రీ యొక్క బీజం వలె వచ్చితే కానీ అపవాది యొక్క శిరస్సును అనగదొక్కడని ఈ యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన వస్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నాయి. ఎవరో మనకు నచ్చిన మనం కోరుకుని ఇవ్వట్లేదు, దేవుడే చెప్పాడు ఈ విషయంలో. సో రెండో దాన్ని స్థిరపరచడానికి, అనగా క్రీస్తు యేసు చేయుచున్న ఆ యొక్క బలియాగము స్థిరపరచబడటానికి ముందువన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఎంత పెద్ద మీకు తెలుసా? మనము చేసిన అపరాధములు, పాపములు బట్టి మనము కానీ నేటికి అటువంటి అర్పణలు ఉంటే మా పాస్టర్ మీకు ఏం అడగక్కర్లేదు, ఆటోమేటిక్ మీ బ్యాంకులన్నీ ఖాళీ అయిపోతాయి. అన్ని పాపములు, అన్ని అతిక్రమములు మీ కుటుంబంలో ఒక్కొక్కరు చేసి ఉంటారు. ప్రతి అతిక్రమం నుండి చూడండి, మిమ్మల్ని విముక్తి కలిగించుటకు
ఒక రెండో ఒక ఏంటది ఒక సెకండ్ సాక్రిఫైస్, రెండవది స్థిరపరచడానికి ఏం చేస్తున్నాడు? మొదటిదాన్ని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట వలన నీవు నిత్యత్వము పరిశుద్ధపరచబడుతున్నావు. నిత్యము అనగా నిరంతరము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతున్నావు. దేని వలన? వేరే అర్పణ అయితే కేవలం ఆ పాపం నుంచే నీకు పరిహారం వస్తుండే, కానీ నీ పాపం, నీ భూతకాలంలో, నీ వర్తమాన కాలంలో, నీ భవిష్యత్తు కాలంలో చేసిన ప్రతి పాపము నుండి విమోచన కలిగించుటకు యేసుక్రీస్తు తనకు తాను అర్పించుకున్నాడు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని పాపాలనే మాటి మాటికి అర్పించుచు ఉండును. సో ఈ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన అర్పణలే, ధర్మశాస్త్రంలో చెప్పబడిన క్రియనే. ప్రతి యాజకుడు ప్రతిరోజు వాడి సంవత్సరములు కొలిది యుగ యుగములు వారు ఇదే చేసేవారు. నువ్వు పాపం చేసావు, నీ తప్పిదం బట్టి పలానా గొర్రెను తీసుకొచ్చావు, నీ తప్పిదం బట్టి పలానా పోతుని తీసుకొచ్చావు. సో ఈ విధముగా వాటిని తీసుకొచ్చి అర్పిస్తున్నావు, నేను అర్పిస్తున్నాను, నీ క్షమాపణ కలిగింపజేస్తున్నాను, కానీ ఇవేవి దేవుడు సంతోషకరంగా ఉండట్లేదు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు. చూసినావా ఏమన్నా నేను 3వ అధ్యాయంలో తన నీ కాళ్ళ కింద అనగదొక్కును. సో ఈ రెండోది ఏదైతుందో అది వచ్చినప్పుడు మొట్టమొదటిది కొట్టివేయబడుతుంది. సో నీవు తాత్కాలికంగా బయటపడే ఆ యొక్క పాపము యొక్క ఫలితము నుండి నిత్యము నీవు బయటపడులాగున యేసు తనకు తాను అర్పించుకుని తానే ప్రధాన యాజకుడై తనకు తాను ఆయనే అర్పణై అర్పించుకున్న వలన మనకేం కలుగుతుంది? నిత్యము పరిశుద్ధులుగా, నిరంతరము పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు చేస్తున్నాడు ఈ పని. మరి ఆ వచనం సదాకాలము నిలుచు. ప్రతి కాలములో ఆ బలి యొక్క ప్రభావం నిలిచే ఉంటుంది. అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. సో మామూలమైన రక్త ప్రోక్షణ సరిపోదు. క్రీస్తు యేసు యొక్క బలియాగమే దీన్ని నివారిస్తుంది. సర్వమానవుల యొక్క సర్వ పాపములను నిరంతరము విమోచన కలిగింపజేయాలంటే ఎవరు చనిపోవాలి? యేసు చనిపోవాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, ఇది దేవుని యొక్క ప్రవచనమై ఉన్నది. నీవు రాసినదే నేను చేయుటకు వచ్చానని చెప్పి యేసు తనకు తాను అర్పించుకుని మనలను నిరంతరము విమోచన కలిగించుటకు, నిరంతరము నిత్యము మనము పాపముల నుండి, పాప యొక్క ప్రభావం నుండి, పాప యొక్క శక్తి నుండి, దాని సామర్థ్యం నుండి, దాని సామ్రాజ్యం నుండి విడుదల కలుగులాగున, పొందులాగున తనకు తాను అర్పించుకుంటున్నాడు. ఇదే విషయము కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు మరొకసారి చెప్తాడు. Colossians 2:14. సో దేవుడు స్వయంగా రాశాడు ఆజ్ఞలు. ఎవరి చేత రాయబడ్డది? అది దేవుడు రాసి మోషేకి ఇచ్చాడు. సో ఆ పత్రములో నీవు పాపివి అని తెలియపరుస్తుంది. ధర్మశాస్త్రంలో ఎటువంటి పాపము లేదు. ధర్మశాస్త్రము తప్పిదమైనది కాదు. ధర్మశాస్త్రము నీవు ఏమై ఉన్నావో నీకు తెలియపరుస్తుంది. సో ధర్మశాస్త్రం వలన నీవేం తెలుసుకుంటున్నావు? నీవు దుర్నీతిపరుడు అని, పాపివని తెలుసుకుంటున్నావు. ధర్మశాస్త్రంలో తప్పిదము లేదు, కానీ ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. సో ఎప్పుడైతే ధర్మశాస్త్రం నీ ముందు నిలిచి ఉంటుందో, ఆ దేవుని రాత నీ ముందు చదవబడుతుందో, దాని వలన నీవేం తెలుసుకుంటావు? నీవు అపరాధం చేసి ఉన్నావు, పాపములో ఉన్నావు అని తెలుసుకుంటావు. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా. చూసినావా? ఎప్పుడైతే అది తెలుసుకున్నావో ఇప్పుడు దేవుడు నీకు విరోధిగా ఉన్నాడని విషయం తెలుసుకున్నావు. నీలో పాపం ఉందని తెలిసినప్పుడు దేవుడికి నీవు విరోధిగా మార్చబడ్డామని గ్రహించావు. దేనివల్ల తెలుసుకున్నావు? ఆయన చేయితో ఆయన రాయకపోతే నీవు అది తెలుసుకోవు. ధర్మశాస్త్రం ఇవ్వబడకపోతే క్రీస్తు యేసు యొక్క ప్రభావమే కానీ అవసరత కానీ నీకు అర్థం కాదు. సపోజ్ నేను ఒకసారి ఎవరికి చెప్పాను, మురళీ రమేష్కి ఇక్కడ బయటకు వెళ్తున్నప్పుడు బండిలో చెప్పాను. ఏమన్నానంటే ధర్మశాస్త్రము అద్దం లాంటిది.
నీవు పాపమై ఉన్నావు. సో ధర్మశాస్త్రంలో నీవు చదివిన ఎడల నీ పాపములన్నీ కనబడతాయి, నీ అతిక్రమలన్నీ తెలియపరచబడతాయి. దేవుడు నీకు విరోధిగా ఉన్నాడనే విషయం గ్రహిస్తావు. నీవు దేవుని యొక్క శిక్ష నీవు పొందుతావు అనే భయము నీకు కలిగింపజేస్తుంది. సో అప్పుడు నువ్వేం చేస్తావు? అద్దంలో మనం ఇప్పుడు అద్దంలో మనం ఏం చేస్తాం అనేది ఆలోచించాలి. అద్దంలో చూసుకున్నాం, సపోజ్ నా జుట్టు పడిపోయినది, అప్పుడు ఏం చేస్తాను నేను కదా, ఇక్కడైతే మస్ అంటుకుంది, ఏం చేస్తాను అప్పుడు? ధర్మశాస్త్రంను చూసి నేను తెలుసుకున్నాక ఒకవేళ నేను నా అతిక్రమంని తుడుచుకోవాలని ప్రయత్నిస్తే అద్దము వలె నేను పైనుంచి కింద వరకు పాపినే ఉన్నాను కనుక, నా చేతులు కూడా మరకవై ఉన్నాను కనుక ఇంకా మసి ఎక్కువే అంటుతుంది కానీ ఉన్న మసిని పోదు. సో ఇప్పుడు నన్ను తుడుచువాడు ఒకడు రావాలి. ఎటువంటి మరక లేనివాడు నా యొక్క అతిక్రమములన్నీ కడుగుటకు తుడిచి అదే ధర్మశాస్త్రంలో నన్ను నిలబెట్టినప్పుడు ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క పరిశుద్ధత నేను పొంది ఉండాలని అన్నవాడు ఒకడు కావాలి. ఇంత మంచి విషయం కదా. గెటింగ్ గూస్ బంప్స్. ధర్మశాస్త్రం చూస్తే నీ యొక్క అపరాధం యొక్క అకౌంట్ అంతా చెప్తుంది. నీవు ఆయన విరోధి అని తెలియపరుస్తుంది. ఆయన నుండి ఆ వైర్యం నుండి నిన్ను శాంతిపరిచి ఆయనతో సమాధానపరచాలంటే అందుకే కృపా సమాధానం. కృప వస్తేనే సమాధానం కలిగింది. సో ఏ దాగు మచ్చ లేని వాడు వస్తేనే తప్ప నీ మచ్చల్ని తుడవలేడు. నీవు ధర్మశాస్త్రంను చూసి నీవు అనుకుని నేను ఇక మీద నుంచి ఇలా ఉంటాను అనుకున్నప్పటికీ రెండో రోజు ఏం కలుగుతుంది? ఇంకొక మచ్చ కలుగుతుంది, ఇంకొక మచ్చ కలుగుతుంది. నీవు మొత్తము పాపములో ఉన్నావు కనుక పాపములతో తుడుచుకుంటూనే ఉంటావు, కానీ నీవు ఎప్పుడూ పాపం నుంచి పరిహరించబడవు. కనుక ఏ పాపము దాగులేని ఒక గొర్రెపిల్ల వచ్చి తన రక్తముతో నిన్ను కడుగుతే, నిన్ను శుద్ధీకరిస్తే నీవు దేవుని యొక్క స్వరూపంలో వైర్యముతో ఉన్నవాడివి. ఇప్పుడు సమాధానము కలుగుతుంది. కృప రావడం వల్ల, అందుకే కృపా సమాధానం కలిగి. అందుకే మీకు చర్చ్ గేట్ ముందు రాసిన ఏమని? కృప. చదివి ప్రతి వారు వచ్చినప్పుడు ఉట్టిగా పరిగెట్టుకుని రాకండి, చదువుకొని రావాలి. కృపా సమాధానము. కృప ఉందంటే నీకు సమాధానం కలుగుతుంది. కృప వలనే సమాధానం కలిగింది. కృప ఎప్పుడైతే వచ్చిందో నీ యొక్క అతిక్రమను తుడిచి తన రక్తంతో కడిగినప్పుడు దేవుడు వైర్యం ఉన్న దేవునితో నీకేం కలిగింది? సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కొలషియన్స్ 2:14. మన కొలషి పత్రిక కూడా మంచిగా ఒకరోజు ఏం చేద్దాం? డీటెయిల్ రెండిషన్కి వెళ్దాం, సమగ్ర విశదీకరణలోకి వెళ్దాం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద అర్థమవుతుందా? ధర్మశాస్త్రము రాయడం వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును ఆ పత్రమును ఆయనే, ఆ పత్రము దేవుని మాట, ఆ మాటను, ఆ పత్రమును మేకులతో సిలువ వేయబడి సో దాని మీద ఏ రాత అయితే రాయబడిందో అదంతే తుడిచివేయబడి చూడు, ఉట్టి పత్రం అయితే ఏం కాకపోతుండే, కానీ ఇది శరీరమైన పత్రం కనుక దీంట్లో రక్తం ఉంది. ఏ యొక్క మాటలతో అయితే ఆయన రాశాడో ఆ మాటలు చెరపడానికి దేవుని రక్తము చిందించబడాలి. కనుక ఈ యొక్క పత్రంని సిలువ మీద కొట్టినప్పుడు ఆ యొక్క రక్తం ఏం చేస్తుంది? ఆయన రాసిన ఆ యొక్క విషయంలోనే తుడిపేసి దేవునితో వైర్యం ఉన్న నీకు దేవునితో స్నేహం కలిగింపజేస్తుంది. చదువు చదువు. హల్లెలూయా. ఏంది? ఒక చెట్టు వలన మానవుడు దేవుడి నుంచి బహిష్కరించబడితే, దేవుని యొక్క సమక్షం నుండి బహిష్కరించబడితే ఇంకొక చెట్టు వలన మానవుడికి దేవునికి ఏంటది? సంధి ఏర్పాటు చేయబడుతుంది. ఆయన యొక్క రాతలను కొట్టివేయటకు తన రక్తంతో పోస్తేనే తప్ప అది తుడిచివేయబడదు. హల్లెలూయా. యోహాను ఏమంటూ చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఏం అప్పగించాడు? ఆత్మను అప్పగించాడు. అంటే అర్థం ఏమైంది తెలుసా? ఎప్పుడైతే తనకు తాను అర్పించుకున్నాడు, సమాప్తమాయను అని ఏమంటున్నాడు? దేనికి సమాప్తమాయను అంటున్నాడంటే నీ రుణములు ఇక తీర్చబడి ఉన్నవి.
నీ రుణములన్నీ సమాప్తమైనవి, నీ అకౌంట్ అంతయు నేను కట్టేశాను అని యేసు చెప్పుచున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఈ విమోచన పరిమితమైనది కాదు. ఈ విమోచన పరిమితమైన, ఒకసారి ఏ విధంగా అయితే జంతువుల యొక్క రక్త ప్రోక్షణ వలన విమోచన నుండి నీకు పరిహరించబడుతున్నావో ఒకసారికి, అటువంటిది కాదు. ఇది ఇన్ఫైనైట్ అటోన్మెంట్. విమోచన అనున్నది అపరిమితమైనది, పరిమితమైనది కాదు. అనగా ఈ విమోచన నీ పాపములన్నీ తెలిసి తెలియకపోయి వృద్ధాప్యంలో కూడా నీవు కోపంలో బాధలో బెడ్ మీద మూలుగుతూ కూడా నువ్వు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన మాట అంటే ఆ పాపమును కూడా సమస్తమును కడిగిందే కాక, నీదే కాకుండా నీ కొడుకుది, నీ తండ్రిది, నీ భార్యది, నీ భర్తది, అనగా సమస్త మానవాళి పాపము యావత్తు కడిగే సామర్థ్యత ఈ రక్తముకుంది. ఈ విమోచన కార్యములో, ఈ విమోచనలో సమస్త మానవాళి యొక్క సమస్త పాపం నుండి విమోచించబడుతున్నాడు అండి. సమస్త పాపముల నుండి విమోచించబడుతున్నాడు ఎవరు? సమస్త మానవులు. హిజ్ ఆఫర్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ లెజిటిమేట్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన యొక్క విమోచన ప్రతి వానికి వర్తిస్తుంది. ప్రతి వానికి లెజిటిమేట్ అంటే చట్టబద్ధముగా అందరికీ వర్తిస్తుంది. నీవు ఎటువంటి వాడవైనప్పటికీ దేవుని యొక్క విమోచన నీకు కలిగించుటకు ఆయన సంకోచించట్లేదు. నీవు ఇంకనూ పాపిగా ఉన్నప్పుడే దేవుడు తన విమోచన నీకు కలిగింపజేయాలని, నీ యొక్క ప్రతి ఒక్క నీ రుణముని తీర్చివేయుటకు, ప్రతి ఒక్క అపరాధం నుండి నేను పరిహరించుటకు దేవుడు నిన్ను విమోచింపజేస్తున్నాడు. లెట్స్ రీడ్ 1 John chapter 2 verse 1 and 2. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతి. కేవలము నీ పాపములన్నీ కాదు, ప్రతి వాని యొక్క పాపములు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు ఏం చేస్తున్నాడు? శాంతి కలిగిస్తున్నాడు. ఏ విధముగా? ప్రతి వాని యొక్క పాపముని నివారిస్తున్నాడు. అటువంటి విమోచన దేవుడు కలిగింపజేశాడు. సో జంతువుల యొక్క విమోచన వలన, జంతువుల యొక్క రక్త ప్రోక్షణ వలన వచ్చిన విమోచన తాత్కాలికమైనది. ఆ పాపమునకు ఆ ఒక్క మనిషికి ఆ ఒక్కసారికి క్షమాపణ అనుగ్రహిస్తుంది. కానీ క్రీస్తు యేసు యొక్క రక్తము వలన తన చేతి రాతతో రాయబడిన ఆ రుణములన్నీ ఆయన ఏమన్నాడు? తీర్చివేయబడ్డాయి. ఇది సమాప్తమాయను. నీ అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మూడో ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తున్నాం. దానికన్నా ముందు ఒకసారి పేతురు ఏమంటుండో చదువుదాం. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అందువల్లనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు. వినండి, మన క్రైస్తవ్యంలో ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసుకుంటే ఈ పాస్టర్ ఆ పాస్టర్ మీద, ఈ సేవకుడు ఆ సేవకుడి మీద, వీడు ఇట్లా అంటే వాడు అట్లా అని, వీడు తప్పు వీడు చూపిస్తే వీడు తప్పు వాడు చూపిస్తూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ మనకి కనువిప్పు కలిగిస్తున్నారు. యేసుప్రభు అంటున్నాడు, మీ మధ్యన అబద్ధక బోధకులు ఉందురు అంటే అర్థం ఏంటి? ఆడు బోధిస్తూనే ఉంటాడు. నువ్వు చెప్పినా వాడేం మారిపోడు, నువ్వు చెప్పినా వాడేమి తొలగిపోడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు బోధకులు మీ మధ్యన ఏమన్నా రాబడ్డది? ఉందురు అంటే అర్థం ఏంటి? ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. సో నీవు జాగ్రత్తగా ఉండాలి. వాడు అబద్ధ ప్రవక్తన లేక నిజమైన ప్రవక్తన అని ఏ విధంగా తెలుసుకుంటామనగా, వాడు చేపుచున్న అబద్ధ ప్రవక్త కూడా ఏదో వేరే మాటను చెప్పడు, ఈ ధర్మశాస్త్రం నుంచే చెప్తాడు. అబద్ధ ప్రవక్త కూడా ఈ లూసిఫర్ గాడు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఉపవాసం 40 రోజులు ఉపవాసం పిమ్మట ఏమని మాట్లాడాడు? ఏమి ఇసిరాడు దేవుడి ముందు? మరి వాడే వాక్యం ఇసిరితే వాడు అనుచరులు ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? వాక్యంనే. అర్థమవుతుందా? సో దేవుని ఆత్మ కలిగి ఉంటేనే తప్ప నీవు దేవుని యొక్క మాట
కరెక్ట్గా నీకు చెప్పబడుతుందా లేదా అనేది గ్రహింపు కలుగుతుంది. అందుకే ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రతి వారికి అవసరమై ఉంటుంది. అందుకే దేవుని ఆత్మ వలన నీవు ఉంటే నేను పొద్దున్న సాయంకాలం స్టార్ట్ చేసిన ఏమని ప్రార్థించిన, ప్రభువా నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ వలన నేను మాట్లాడులాగున, అలాగే నీ ఆత్మ వలన వీరు గ్రహించులాగున నీ ఆత్మ మా మధ్య నుంచుము అంటున్నాను. నేను చెప్పేది కరెక్ట్ అని మీకు చెప్పట్లేదు. నా నోటి నుంచి నేను తప్పు చెప్పుదాం అనుకున్నాను. నేను ముందే నా యొక్క టీచింగ్ని ఎవరికి అప్పచెప్పాను? నా గురువు గారికి, మా గురువు గారికి అప్పచెప్పాను. సో మా గురువు గారు నేను తప్పిదం చెప్పాలని కోరుకుని తలంచి చెప్పినను నా నోటి నుంచి అది రాదు. ఒక ప్రవక్త నోటి నుంచి శాపనార్థాలు పెట్టుటకు ఒక రాజు డబ్బులు ఇచ్చి వాడిని తీసుకొచ్చి శాపనార్థాలు వాడి నోటి నుంచి పలుకుతున్నప్పటికీ వాడు శాపములు పలుకుతున్నా అనుకుంటున్నాడు, కానీ వాడి నోటి నుంచి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తే, మరి క్రీస్తు యేసు యొక్క ఆత్మ మన మధ్యన ఉంటే నేను ఏదైనా తప్పు మాట్లాడాలనుకున్నాను, నా నోటి నుంచి నేను తప్పే చెప్తున్నాను, నాకు నచ్చిందే చెప్తున్నా అనుకోవచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తనకు నచ్చినట్లే చెప్తాడు. ఎప్పుడవుతుంది ఇది? మనము ఆయనకి అర్పించుకోవాలి. నేను నా నుండి దేవుని ఆత్మ మాట్లాడాలని దేవుడిని నేను అర్పించుకుంటే దేవుడు నన్ను వశంలో ఉంచుకుని నా నోటి నుంచి తన మాట పెడతాడు. ఆ మాట నీవు గ్రహించలాగిన అదే ఆత్మ నీకు అందింపజేస్తాడు. హల్లెలూయా. చదువు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. అబద్ధ ప్రవక్తులు ఉండేవారు. బిలాం అబద్ధ ప్రవక్త. అటువంటి ప్రవక్తుల ఇర్మియా కాలంలో అనేక మంది 100 మంది అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. 100 మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధం పలుకుతుంటే రాజు అబద్ధంని నమ్ముతున్నాడే కానీ నిజమైన ప్రవక్త దేవుని నిజమైన ప్రవచనాత్మక మాటలు చెప్పుతుంటే వానికి గ్రహింపు లేదు. ఎందుకనగా అబద్ధ ప్రవక్తల్లో ఏ ఆత్మ అయితే దురాత్మ ఉందో అదే దురాత్మ ఆ రాజులో ఉంది కనుక వీరు దేవుని ఆత్మకి వారు అర్పించుకోలేదు కనుక వారు గ్రహించలేరు. ఒక్కడు కూడా ఇది దేవుని ఆత్మ వాళ్ళని బోధించబడుతుందని వానికి భయం లేదు. అబద్ధ ప్రవక్తలు అప్పుడు ఉండే, ఇప్పుడు అబద్ధ బోధకులు మీ మధ్యన ఉంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, వీరు తమను కొనిన అనగా వారిని కూడా దేవుడు కొన్నాడు. తన నామమును అపవిత్రపరుస్తూ నింద మోపుతూ తన గురించి చెడుగా బోధించిన వారి గురించి కూడా దేవుడు రక్తం చిందించాడు. అటువంటి శక్తి విమోచనలో ఉంది. తనను విసర్జించిన వారందరి యొక్క పాపములను కొన్నాడు. వారందరినీ విమోచన కలిగింపజేస్తున్నాడు. ఆఖరికి అబద్ధపు ప్రవక్తులు అబద్ధపు బోధకులు వారు తప్పిదములు చేసినను వారి కూడా విమోచన కలుగుతుంది. వారి విమోచన కూడా దేవుడు వెలయించుకుంటున్నాడు. ఎంత మంచి లవర్ మనకున్నాడో. ఏ భార్య, ఏ భర్త, ఏ కుమారుడు, ఏ కుమార్తె, ఏ సహోదరుడు, ఏ సహోదరాలు ఉండదు అట్లా. ఎందుకని నువ్వు నాకు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు నాకు దీవిస్తే నేను నీతో మంచిగా ఉంటా. కానీ నువ్వు పాపంలో ఉండగా దేవునితో వైర్యం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను విమోచింపజేస్తున్నాడు. ఒకసారి చదవరా. ఎవరు అంటే అర్థం ఏంటి? మీకు తెలియదు. చిన్నపిల్లలకి ఏం చెప్తే అది మీరు నేర్చుకుంటారు. సో చిన్నపిల్లలకి అబద్ధ బోధకులు చెప్తే మీరు వెంటనే అబద్ధాలు నేర్చుకుంటారు. చిన్నపిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఏదైనా తప్పిద మాట్లాడారనుకో వెంటనే నేర్చుకుంటారు. బయట టీచర్ ఇన్ని మంచి మాటలు చెప్తే నేర్చుకోడు, కానీ బయట 4 బూతులు ఎవడని తిట్టినంటే వెంటనే నేర్చుకో. చిన్నపిల్లలకి ఎందుకు? పాపం యొక్క బీజం మనలో ఉంది కనుక చెడునే మనము ఎక్కువ ఆకర్షితులం అవుతాం. సో ఇప్పుడు చిన్నపిల్లలైన మీరు చేయకుండుటకై అనగా మీ వలన పాపము చేయించదలుచుకోవట్లేదు దేవుడు. పాపులైన వారితో పాపము చేయించకుండా ఉండాలని యేసు విమోచన కలిగింపజేస్తున్నాడు. అనగా చిన్నపిల్లలు కనుక అబద్ధ ప్రవక్తలు ఉన్నట్లే అబద్ధమైన బోధకులు ఉండి మిమ్మల్ని అబద్ధమైన మాటల్లో అబద్ధమైన త్రోవలు నడిపించి మిమ్మల్ని పాపము చేయించడానికి ప్రయత్నించేస్తారేమో కానీ దేవుడు వారికి నీకు మీ అందరినీ దేవుడు అట్టి పరిణామము నుండి విడుదల కలిగించుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచన కలిగింపజేస్తున్నాడు. రీడ్ ఇట్ అగైన్. ఏం రాయబడుతుంది? ఈ సంగతులు. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు
యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అనగా పాపము యొక్క ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు, వేల అయి ఉన్నాడు. అది దాని అర్థం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రతి వాని గురించి చెడు బోధించిన వాడైనను, ఆయన్ని విసర్జించేవాడైనను, చిన్న పిల్లడైన నీవైనను అందరి నిమిత్తమై వెల చెల్లించి అందరికీ భూమి యావత్తుని విమోచన కలిగింపజేశాడు. హల్లెలూయా. 2 Peter 2:1. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసికొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూడండి, వారికి కూడా దేవుడు కొంటే వారు ఆ యొక్క అమూల్యమైన గిఫ్ట్ని బహుమానమును తిరస్కరించి దేవుని యొక్క మాటలను వారికి నచ్చినట్లు బోధిస్తే వారే నాశనం అయిపోతారు. నీవు శపించే అవసరం లేదు, నీవు వాడి గురించి ఎత్తి పొడిచి వాడి గురించి చెప్పే అవసరం లేదు. But there were false prophets also among the people, even as there shall be false teachers among you. ప్రవక్తలు ఉండేవారు, అబద్ధ ప్రవక్తలు. అదే విధముగా అబద్ధ బోధకులు కూడా మీ మధ్యన ఉంటారు. Who privily shall bring in damnable heresies, even denying the Lord that bought them. యేసు తన రక్తముతో ఇచ్చి ఎవరినైతే కొన్నాడో ఆ యేసునే వారు తిరస్కరిస్తారు. వారి యొక్క బోధనను బట్టి వారు తిరస్కరించినప్పుడు వారు ఆ యొక్క దాని పరిణామము వారే అనుభవిస్తారు. And bring upon themselves swift destruction. అకస్మాత్తుగా సడన్గా వారు నిర్మూలమైపోతారు. బోధకులైన మేము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏ రక్తంతో అయితే మిమ్మల్ని కొన్నాడో ఆ రక్తంతో మమ్మల్ని కూడా కొని ఉన్నాడు. కానీ మేము మాకు నచ్చినట్లు దేవుని వాక్యంని కానీ తిప్పి దేవుని యొక్క మాటని మాకు నచ్చినట్లు, మాకు ఉపయోగకరంగా ఉన్నట్లు, మాకు హెచ్చించులాగా ఉన్నట్లు మాట్లాడిన ఎడల, దేవుని యొక్క మాట దేవుని మాటగా బోధించకుండా మా మాటగా మా అవసరానికి తీర్చులాగా బోధించిన ఎడల ఇమ్మీడియట్ డిస్ట్రక్షన్ అనగా ఆకస్మిక నాశనము మా మీదకి వస్తుంది. నువ్వేం కష్టపడక్కర్లే, నువ్వేమి యూట్యూబ్లో వీడియో చేసి వాడెట్లా చేసిందని నువ్వు చెప్పక్కర్లే. అకస్మాత్తుగా ఏమవుతాడు? నిర్మూలమైపోతాడు, నాశనం అయిపోతాడు. హల్లెలూయా. అనగా చిన్నపిల్లలైన మీకు భయం ఉండక్కర్లేదు. చూడు, ఆ రాజు, ఇర్మియా కాలంలో ఉన్న రాజు, వాడు ఆ 100 మంది అబద్ధ ప్రవక్తల్ని విని వాడు నాశనం అయిపోయాడు కదా. ఒకవేళ నిజమైన ఆ 100 ప్రవక్తలుగా నిజమైన ప్రవక్తలు అయి ఉంటే వాడు సరి చేసుకుంటుండే, తన జీవితాన్ని మార్చుకుంటుండే, దేవుడికి లోబడుతుండే. కానీ వానికి ఆ జ్ఞానం లేక 100 మంది వాణ్ణి పొంగేసినట్టు మాట్లాడి, వానికి మేలైనది మాట్లాడి, వాని దగ్గర నుంచి వీరు మేలు పొందుతూ ఈ విధముగా వారుంటూ వారు ఏం చేశారు? దేవుని యొక్క మాటల్ని వారు గ్రహించక, అంగీకరించక వారు ఏం చేశారు? తమ బోధనను బోధించి నాశనం అయిపోయాడు. అదే విధముగా చిన్న పిల్లలైన మనము ఇప్పుడు కూడా అబద్ధపు బోధకులు మన మధ్యన ఉంటే మనము కూడా ఆ విధంగా నాశనం అయ్యే అవకాశం లేదు. ఎందుకనగా ఇర్మియా కాలములో ఇంకను యేసు రాలేదు, అమూల్యమైన రక్తము చిందించబడలేదు, అమూల్యమైన విమోచన కలిగింపబడలేదు. కానీ ఇప్పుడు మనకి యేసు క్రీస్తు యొక్క విమోచన వలన అబద్ధపు బోధకుల యొక్క ప్రభావం మన పట్ల వర్ధిల్లదు. వారు నాశనం అయిపోతారే కానీ నీవు ఏ విధంగా నాశనం కావు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండులాగున, ఒకవేళ నువ్వు పాపము చేసిన నువ్వు నీ యొక్క ప్రాయశ్చిత్తం చేయువాడు పరలోకమందు యేసు ప్రధాన యాజకుడిగా మరియు నీ పాపం యొక్క పరిహార బలిగా అక్కడ ఉన్నాడు కనుక ఎవడి బోధ కూడా నిన్ను నాశనం చేయదు. 100 మంది ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఆనాడు ఇర్మియా కాలంలో ఉండి ఆ రాజుని నిర్మూలన చేశారు. ఇజ్రాయెల్ దేశం యావత్తు నిర్మూలమైంది. కానీ తన ప్రజలైన మనము, చిన్నపిల్లలైన మనము నాశనము కాకుండా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచన కలిగింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 4వ ఆశీర్వాదము ఏంటది? క్షమాపణ. అండి, క్షమాపణ. నేను నా జీవితంలో తెలిసిన దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానము యావత్తులో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము ఇది అనిపిస్తుంది. ఇది లేకపోతే మిగతావేమున్నను వ్యర్థమే. ఇది ఒక్కటి ఉంటే
అన్ని ఆశీర్వాదాలు నేను పొందగలను. ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ ఫర్గివ్నెస్. మానవాళికి దేవుడు అనుగ్రహించిన గొప్ప దీవెన క్షమాపణ. దేవుడు క్షమించిన ఎడల నీలో ఎటువంటి అపరాధము, ఎటువంటి దుర్నీతి, ఎటువంటి భ్రష్టత్వము నీలో దేవునికి కనబడదు. కనుక ప్రతి ఆశీర్వాదముకు నీవు ఏమవుతావు? యోగ్యుడు అవుతావు. సో దేవుని యొక్క గుర్తుకుంచుకోండి, ప్రతిరోజు లేచి ప్రభువా నన్ను క్షమించుము. పడుకునే ముందు ప్రతిరోజు ప్రభువా ఈ దినంలో నేను తెలిస్తే ఏమి తెలిసి చేసావో ఆ తప్పిదములు ఒప్పుకో. ప్రభువా క్షమించు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు వస్తే నేను నీ క్షమాపణకి పాత్రను కాకపోతే విడిచివేయబడతాను, కనుక నన్ను క్షమించు. ఉదయం లెగ్గన ప్రభువా ఈరోజు నేను ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తిస్తానో, ఏ విధంగా మాట్లాడుతానో, ఏ విధంగా నేను పని చేస్తానో నాకు తెలియదు, కనుక నీ క్షమాపణ నాకు అనుగ్రహించు. నన్ను క్షమించు ప్రభువా, నా కుటుంబం క్షమించు ప్రభువా అని ప్రార్థన. ఇది ఆశీర్వాదమై ఉన్నది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. నీవు అడిగినను అడగకపోయిన దేవుడు ఇచ్చి ఉన్నాడు, కానీ నీవు అడిగితే దేవుడు మహిమ పొందుతాడు. ఓకే, లెట్స్ రీడ్. Forgiveness and redemption goes hand in hand. దేవుని యొక్క విమోచన మరియు క్షమాపణ ఈ రెండు కలిసి నడుస్తాయి, కలిసిమెలిసి ఉంటాయి. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్, ఒక కాయిన్కి ఏమంటారు? నాణ్యం. ఆ కాయిన్ ఏ విధంగా అయితే రెండు వైపుల రెండు రకములైన బొమ్మలు ఉంటున్నాయో, బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో, కాయిన్ ఒకటే, కానీ ఇటువైపు చూస్తే ఒకటి వెల ఒకటే. అర్థమవుతుందా? ఆ కాయిన్ యొక్క వెల మారుతుందా ఇటు తిరగడం వలన, ఇటు తిప్పడం వలన? మారదు. అదే విధముగా విమోచన మరియు క్షమాపణ ఈ రెండు అటువంటివి. ఇది లేకపోతే ఇది కలగదు, ఇది కలిగితే ఇది ఉంటుంది. విమోచన నీకు అనుగ్రహించబడ్డదంటే దేవుడు నువ్వు క్షమించబడ్డావు. నువ్వు క్షమించబడ్డావంటే దేవుని విమోచన పొంది ఉన్నావు. దేవుడు విమోచన పొంది ఉన్నావంటే ఏ అబద్ధ బోధకుడు నిన్ను త్రోవ తప్పించి నడిపించలేడు. చిన్నపిల్లలైన నీవు ఒకవేళ అపరాధము చేసిన, తప్పిదము చేసిన, నీ గురించి ప్రార్థన చేయు. యేసు తనే స్వయంగా తనకు తాను అర్పించుకుని నీ యొక్క ప్రతి పాపమును కడుగుటకున్నాడు. సో ఈ యొక్క విమోచనలో క్షమాపణ కలుగుతుంది. క్షమాపణ కలిగింది అంటే నీవు విమోచించబడ్డావు. Making forgiveness possible was a major accomplishment in God's eye. Making forgiveness possible was a major accomplishment in God's eye. అంటే తెలుగులో ఏమని రాసిన? క్షమాపణను సాధ్యపరచుట దైవ సాఫల్యమై ఉన్నది. క్షమాపణను అనగా క్షమించడం సాధ్యం కాదు. నువ్వు చేసిన పనులకి ఏ విధంగా క్షమించకూడదు. దాన్ని సాధ్యపరచాలంటే, అంటే దాన్ని జరిగించాలంటే దేవుని యొక్క అనగా దేవుడు అమ్మయ్య చేసేసిన అని సాధించాలి. దేవుడే సాధిస్తే నీకు క్షమాపణ సాధ్యమవుతుంది. అర్థమైందా? సాఫల్యం అంటే అనగా ఆయన యొక్క కార్యము ఏ విధంగా సాధించాడబ్బా అంటారు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? చాలా కష్టములు పడి, చాలా శ్రమలు అనుభవించి, ఏది వచ్చినను ఆ యొక్క ధ్యేయము వదులుకోకుండా దాన్ని పట్టుకుని దాని మీద గురి కలిగి అది కలిగిన వరకు పనిచేయుట సాఫల్యం. అర్థమైందా? సో క్షమాపణను సాధ్యపరచుట, దేవుని యొక్క క్షమాపణ నీ పట్ల సాధ్యం అవ్వాలనేది దేవుని యొక్క సాఫల్యమైనది, దేవుని యొక్క సాధకమై ఉన్నది. అనగా సాధించాడు దేవుడు. నిన్ను తండ్రి యొక్క ఉగ్రత నుంచి క్షమాపణ కలిగించుట అనేది దేవుని యొక్క సాధకం. అది దేవుడు సాధించేది, నువ్వు సాధించేది కాదు. దేవుని క్షమాపణ పొందుట అనేది నువ్వు సాధించే పని కాదు. దేవుని క్షమాపణ నీకు అనుగ్రహించుట, అది నీ పట్ల సాధ్యమవుట దేవుని యొక్క సాధకమై ఉన్నది, దేవుని యొక్క పని అయి ఉన్నది. దేవుడే సాధిస్తాడు. కనుక తన యొక్క స్వరక్తం ఇచ్చి తన కుమారుని పంపించి నీ కోసం అది సాధ్యం చేశాడు. నీవు క్షమించబడులాగన, నీవు విమోచన పొందులాగన దేవుడే సాధించిన పని అది. The forgiveness of mankind is God's possibility, it is God's work, it's God's accomplishment. దేవుని యొక్క సాఫల్యమై ఉన్నది, అది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. కనుక ఆయన సాధించాలంటే ఆయన వెల చెల్లించాలి. కనుక తన కుమారుడిని పంపించి తన రక్తంని ఇచ్చి ఆ పని చేశాడు. దేవుని క్షమాపణ నీకు కలుగుట దేవుని యొక్క కార్యమై ఉన్నది. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు ఉన్నాడు మనకి. అనేక మతములు
ప్రతి మతము ధర్మమైన మాటలను చెప్తుంది. ప్రతి మతంలో ధర్మమైన కార్యములు చెప్తుంది. మంచి చేయమని చెప్తుంది. మంచి చేసిన యెడల మంచి యొక్క ఫలం పొందుతామని ప్రతి ధర్మశాస్త్రము జనరల్గా బోధిస్తుంది. దేవుడు ఎవరని బోధించేది కాదు అనేది. ప్రతి ధర్మశాస్త్రములో మంచి చెడు చేస్తే చెడు ఫలం పొందుతాం, మంచి చేస్తే మంచి ఫలం పొందుతామని నీతి మాటలు, ధర్మమైన మాటలు ప్రతి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటాయి. సో ప్రతి ధర్మశాస్త్రం ఏమంటుందంటే, నీవు ఇది చేసిన ఎడల, ఈ మంచి కార్యము, ఈ సత్కార్యము, ఈ త్యాగము, ఇది నీవు చేసిన ఎడల దీని యొక్క ఫలితము నీవు మంచిగా పొందుతావని. దేవుని యొక్క ధర్మశాస్త్రమైన ఇది బైబిల్ మాత్రము ఏం బోధిస్తుంది తెలుసా? ఈ మంచి కార్యములు చేస్తే తప్పకుండా నీవు మంచి అనుభవిస్తావు. ప్రతి ఒక్క ధర్మశాస్త్రము నీవు చేస్తే నువ్వు పొందుతావు అంటే ఈ ధర్మశాస్త్రం మాత్రం నేను చేశాను కనుక నువ్వు పొంది ఉన్నావు, అని చెప్తాడు. నీవు చేస్తే కాదు, క్షమాపణ దేవుని యొక్క సాఫల్యం, ఆయన యొక్క అంటే సిద్ధి అయినది, ఆయన యొక్క పని అయి ఉన్నది. నీవు చేస్తే కాదు, ఆయనే వెల చెల్లిస్తున్నాడు, ఆయనే తన మూల్యం చెల్లిస్తున్నాడు, ఆయనే వచ్చి నీ యొక్క పాపను మోస్తున్నాడు. నువ్వు మనం పాపులుగా ఉన్నప్పుడే నీవు పాపంని, ప్రభువా నా పాపని పరిహరించని అడగక మునిపే విగ్రహాలను నశించిపోవచ్చున్నప్పుడే ఆయనను దేవుడు వచ్చి ఆయనే ఆ పని చేస్తున్నాడు. నేను చేశాను కనుక నీవు ఇది పొందుతావు అంటున్నాడు. ప్రతి ధర్మశాస్త్రం నువ్వు చేస్తే పొందుతావంటే ఏసేమంటున్నాడు? నేను చేశాను కనుక నీవు పొందుతావు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ప్రతి ధర్మశాస్త్రము ధర్మమైన మాటలు చెప్తుంది, కానీ మంచి చేయమని చెప్తుంది. ప్రతి ధర్మశాస్త్రము అద్దం వలె నీవు చేసిన తప్పిదములు చూపిస్తుంది, కానీ ప్రతి ధర్మశాస్త్రం ఇది కూడా చెప్తుంది, నీవు మసి అయి ఉన్నావని. ఆ మసితో చూసుకుంటే నీవు ఇంకా మసి అవుతావని అది కూడా చెప్తుంది. కానీ రక్షించడానికి రక్షకుడు ఉన్నాడని వాడు ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు. ఈ ధర్మశాస్త్రం మాత్రం నీ యొక్క మసిని, నీ యొక్క పాపం యావత కడుగుటకు ఒక గొర్రెపిల్ల, ఒక దాగు మచ్చలేని గొర్రెపిల్ల నీకు వచ్చి నిన్ను శుద్ధీకరించుటకు నేను చేస్తానని ఆ యొక్క గొర్రెపిల్ల చేస్తున్నది. హల్లెలూయా. ఎటువంటి క్షమాపణ ఇది! విమోచన ఉంది అంటే క్షమాపణ కలిగిందని అర్థం. క్షమాపణ నీవు పొంది ఉన్నామంటే విమోచించబడ్డామని అర్థం. క్షమాపణ విమోచన యొక్క ఫలమై ఉన్నది. విమోచన ఒక వృక్షం అయితే దాని ఫలం ఏమవ్వాలి? విమోచన దేవుడు కలిగించడానికి వచ్చాడంటే, నీ యొక్క విమోచన, యోహాను సువార్తలో మనం చదివాము, యువర్ రిడెంప్షన్ డ్రాయత్ నigh. ఇదిగో నీ యొక్క విమోచన చూడుము అని అంటాడు. దగ్గరికి సమీపించినది, నీ విమోచన సమీపించినది చూడు అంటున్నాడు. అనగా విమోచన అనే చెట్టుని నీవు చూసినట్లా నీవు క్షమించబడ్డావు చూడు అని అంటున్నాడు దేవుడు. నేను విమోచించు వాడిని చూడు అనట్లేదు, నీ క్షమాపణ చూడు అంటున్నాడు. నేను నీ క్షమాపణ అయినాను, నేను విమోచన వృక్షమైతే నేను ఫలించిన ఫలం ఏంటి? క్షమాపణ. విమోచన, క్షమాపణ ఏమై ఉన్నది? విమోచన యొక్క ఫలమై ఉన్నది. హల్లెలూయా. Now, the 3 aspects. క్షమాపణకు 3 అంశములు ఉన్నాయి, అనగా 3 రకములైన క్షమాపణలు ఉన్నాయి. మొట్టమొదటిది, అన్ని బైబిల్ ఉన్నవి కాదు, క్షమాపణ అనేది జనరల్గా గవర్నమెంటల్ ఫర్గివ్నెస్, అనగా ప్రభుత్వపరమైన క్షమాపణ. ప్రభుత్వం అర్థం ఏంటి? దానికి ఒక నియమావళి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా నువ్వు తప్పిదము చేస్తే ఆ నియమం ప్రకారం నీవు శిక్షించబడాలి. కానీ ఆ నియమావళిలో నీవు బడవాలని చెప్పినప్పటికీ అది నీకు క్షమించే అధికారం అనుకుంటుంది. ఒక ఖైదీ ఉన్నాడు, ఆయన చంపేసినాక వానికి ఉరి శిక్ష వేయబడ్డది. సో జడ్జి ఉరి శిక్ష వేయాలని చెప్పేశాడు. అలా వేసినప్పటికీ వాడు ప్రతి ఒక్కడు రాసేవాడు, ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఉరి శిక్ష, ప్రతివాడు ఏం చేసేవాడు? ఒక పోస్ట్ కార్డు రాసేవాడు. ఎవరికి? రాష్ట్రపతికి రాసేవాడు, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసేవాడు. అయ్యా దయ ఉంటే నాకు క్షమించయ్యా అని వాడు కథతో రాస్తాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి న్యాయస్థానము తీర్పు ఇచ్చినప్పటికీ ఏంటి? చనిపోవాలని ఉరి శిక్ష వేసినప్పటికీ ఒకరిని క్షమించే అధికారము ఆ చట్టంలో ఉంది. ఈ చట్టం ఇది ఎక్కడుంది? చట్టంలోనే ఉంది. అర్థమవుతుందా? ప్రభుత్వ నియమావళి ప్రకారంగా చేసిన తప్పిదమునకు శిక్ష నీకు విధించబడాలి, కానీ ఆ ప్రభుత్వమే నీకు క్షమించగలదు. అర్థమవుతుందా? సో ప్రభుత్వపరమైన క్షమాపణ ఉంది. ఈ క్షమాపణ టెంపరల్ కాన్సిక్వెన్సెస్,
ది గవర్నమెంటల్ ఫర్గివ్నెస్ ఈజ్ అ టెంపరల్ కాన్సిక్వెన్సెస్. ప్రభుత్వపరమైన క్షమాపణ తాత్కాలిక పరిణామం తీసుకొస్తుంది. అనగా ఈ తప్పిదమును ఈసారికి మాత్రమే క్షమిస్తుంది. ఇదే తప్పిదాన్ని మళ్ళీ చేస్తే లాస్ట్ టైం క్షమించేయడంటే మరి ఈసారి క్షమించాలి. అర్థమవుతుందా? ప్రభుత్వపరమైన క్షమాపణలో ఏముంటుంది? ఒక్కసారి ఆ తప్పుని క్షమించే అధికారం నాకు ఉంటుంది. క్షమిస్తాడు, కానీ అదే తప్పుని ఇంకొకసారి చేస్తే క్షమించపోవచ్చు. అదే తప్పిదం అనేక మళ్ళీ చేస్తే క్షమాపణ ఉండదు. అదే తప్పు ఇంకొకటి చేశాడు కదా, వాడికి క్షమించావు కదా, నాకు క్షమించిన క్షమాపణ కూడా ఉండదు. అర్థమవుతుందా? వీడికి క్షమించినందుకు వాడి గురి శిక్ష విధిస్తే సరే వీడిని వదిలేయండి, వాడికి యావజ్జీవకాల శిక్ష పడేసి వాడికి ఉంచండి, వాడికి చంపకండి అని ప్రెసిడెంట్ గారు తీర్పిస్తే ఆ నియమావళి ఏదైతే చెప్పిందో వీడి గురి శిక్ష వెళ్ళని ఆ యొక్క నియమావళి ఇప్పుడు ఏం చెప్తుంది? వీడికి ప్రాణభిక్ష పెడుతుంది, కానీ జీవితాంతం ఖైదీగా బ్రతకమని చెప్తుంది. ఓకే, అలా చెప్పి ఉరి శిక్షలో ఉన్న లిస్టులో ఉన్న అందరికీ ప్రెసిడెంట్ గారు చేస్తే వీడి తీర్పిచ్చేం లాభం? అర్థమవుతుందా? సో తాత్కాలికమైన పరిణామం తీసుకొస్తుంది ఏది? ప్రభుత్వపరమైన క్షమాపణ. రెండోది మన ఎఫెసీ గ్రంథం చదువుకున్నది, ఇది ఇటర్నల్ ఫర్గివ్నెస్, అనగా నిత్య క్షమాపణ. ఏంటి? ఇంక నేనేం చెప్పక్కర్లేదు అసలుకి. నిత్య క్షమాపణ అంటే దాన్ని బట్టే మీరు ఆనందించాలి, దాన్ని బట్టే మీరు దేవుని స్తుతించాలి, దాన్ని బట్టే దేవుని మీరు కీర్తించాలి. నిత్య క్షమాపణ. క్షమాపణ నీకు నిత్యము ఇచ్చుటకు యేసు చేయించిన కార్యం. విమోచన వలన నిత్యమైన క్షమాపణ కలుగుతుంది. అనగా యువర్ పాస్ట్, యువర్ ప్రెజెంట్ అండ్ యువర్ ఫ్యూచర్, నీ భూత వర్తమాన భవిష్యత్తు చేసిన ప్రతి ఒక్క అతిక్రమమును దేవుడు నిత్యము ఇంకా ఎప్పుడు ఉండకుండా దేవుడు క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణ గురించే ఎఫెసీ గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఒకసారి 7వ వచనం చదువుదాం. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్. ఎవరి యందైతే విమోచన మనకుందో ఆయన రక్తము ద్వారా ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, మన యొక్క పాపములు ప్రాయశ్చిత్తబడుతున్నాయి అంటే అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప ఎంత ఘనమైనదో, ఆయన కృప ఎంత విస్తారమైనదో, ఆయన కృప ఎంత ఐశ్వర్యవంతమైనదో అంత ఆయన క్షమాపణ అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, కృపాసత్య సంపన్నుడు, అనగా కృపతో నిండి ఉన్నవాడు. ఆయన ఎంత కృప ఉన్నాడో అంత క్షమాపణ అయి ఉన్నాడు. అందుకే గ్రేస్ అండ్ పీస్ బి అంటు యూ. గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ వచ్చిందంటే మొత్తం పీస్. గ్రేస్ వచ్చిందంటే దేవునితో వైర్యం లేకుండా సమాధానం కలుగుతుంది. దేవుని వలన, గ్రేస్ వలన నీకు ప్రతి ఒక్క పాపం నుండి, నిత్య పాపం నుండి నిన్ను విమోచన కలుగుతుంది. నీకు దేవుడు క్షమిస్తున్నాడు. క్షమాపణ కోరుచున్నావా? దేవుడిని క్షమాపణ కలిగిస్తున్నాడు. God is providing you through the redemption blood of the Lamb. He is providing the forgiveness of all sins of yours. నీ ప్రతి పాపము నుండి నిన్ను క్షమించుటకు దేవుడు విమోచన కలిగింపజేస్తున్నాడు. విమోచన యొక్క ఫలమే దేవుని యొక్క క్షమాపణ అయి ఉన్నది. నిత్య క్షమాపణ నీకు కలిగింపబడుతుంది. ఇది రెండో రకమైన క్షమాపణ. ఇంకొక క్షమాపణ ఉంది, ఇది కూడా చాలా అత్యవసరమైనది. ఇది ఇస్ కాల్డ్ రెస్టోరేటివ్ ఫర్గివ్నెస్, అనగా పునరుద్ధారణ క్షమాపణ. పునరుద్ధారణ క్షమాపణ, దీంట్లో చాలా శక్తి ఉన్నది. ఇది ఎటువంటిదంటే, నీవు దేవునికి నీ యొక్క పాపములు ఒప్పుకున్నావనుకో. ఇప్పుడు నీవు అక్కడ దేవుడు నిన్ను విమోచించి నువ్వు ఇంకనూ పాపంలో ఉంటే నీవు అడగకుండానే నీ క్షమిస్తున్నాడు. క్షమించిన పిమ్మట క్రైస్తవులుగా ఉంటున్న మనము తెలిసి తెలియక, చాలా మటుకి తెలియక అనేది నేను నమ్మను, అసలుకి చాలా తక్కువ ఉంటుంది తెలియక అనే మాట. అత్యధికంగా తెలిసి అతిక్రమం చేస్తాం. ఎప్పుడైతే అట్టి తప్పిదంలో మనం చేస్తామో, మనము కానీ దేవుని దగ్గరికి నిలుచుని ప్రభువా నన్ను క్షమించవా అని ఒప్పుకున్న ఎడల మన పాపములు క్షమించబడతాయి. ఓకే, ఏ విధంగా క్షమించబడతాయి అంటే పునరుద్ధానము పొందుటకు, అనగా రెస్టోరేషన్, ఒక నూతన జీవితమును, ఒక నూతన అకౌంట్ ఓపెన్ అవుతుంది దేవుడి ముందు. ఎప్పుడెప్పుడైతే నీవు క్షమాపణ దేవునికి అడుగుతావో, అనగా నీ పాపమును ఒప్పుకుంటావో, అప్పుడప్పుడు నీ యొక్క జీవితము పునరుద్ధానం అవుతుంది. నీవు కొత్తవానిగా మార్చబడుతుంటావు. నీవు పాపిగా ఉన్నప్పుడే నీ యొక్క అతిక్రమములు, నీ పాపలన్నీ దేవుడు క్షమించి ఉన్నాడు నువ్వు అడగకుండానే. కానీ పిమ్మట తర్వాత నీవు క్రైస్తవ జీవితంలో బ్రతుకుతూ ఏదైనా నువ్వు అపరాధము, తప్పిదము దేవుని పట్ల చేస్తే అది నీవు ఒప్పుకున్నావనుకో, ఏం చేయబడుతుంది? నువ్వు క్షమించబడతావు. ఆ క్షమాపణ ఎటువంటిది? పునరుద్ధారణ క్షమాపణ, అనగా నిన్ను ఉద్ధరించేది, నిన్ను కొత్త జీవితం అనుగ్రహించి కొత్తగా దేవుని నిల్చోబెట్టేది. ఇది చాలా
అమూల్యమైనది క్రైస్తవులకి, సంఘమునకి. ఒకసారి చదువుదాం 1 John 1:9. గివ్ సమ్ వాటర్ ప్లీజ్. 1 John 1:9. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఏంటి అంటే ఎవరి పాపం ఇది? ఎవరు తెలిసింది ఈ విషయము? నీకు తెలిసింది. దేవునికి ఎలాగో తెలుసు. మన పాపములను మనం అనగా మనం పాపం చేస్తున్నాం. పాపము చేసింది మనం గ్రహించి మనం తెలుసుకుని దాన్ని మనం ఒప్పుకోవాలి. పాపము చేసి ఉన్నామని తెలిసి కూడా ఒప్పుకోని జనాంగం అంతా అనేక మంది ఉన్నారు. దేవుడు క్షమిస్తాడులే. లేదు. నీవు పునరుద్ధారణ అవ్వాలంటే నీ జీవితంలో నీ పాపమును ఒప్పుకోవాలి. నీవు అడగకుండానే నేను క్షమించాడు, కానీ ఇప్పుడు తెలిసి నీవు చేసిన అపరాధమును దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవునికి అవిధేయత చూపించి పరిశుద్ధాత్మను మాట్లాడినప్పుడు దాన్ని తిరస్కరించి, దేవుని యొక్క దాసుడు చెప్పినప్పుడు, దేవుని మాట చెప్పినప్పుడు నీవు అది వినక నీవు తిరస్కరించి చేసినందుకు ఇప్పుడు నువ్వేం చేయాలి? చేసిన అపరాధమును, పాపమును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చదువు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. If we confess our sins, he is faithful. ఒకవేళ మనం ఎప్పుడు జాగ్రత్తనండి, ఎప్పుడైతే మనము మన పాపలను ఒప్పుకుంటామో ఫస్ట్ విషయం మీరేం తెలుసుకోదలుసా? ఆయనకు నమ్మవచ్చు. మీరు పాపములు ఒప్పుకున్న ఎడల, నేను సిస్టర్ దగ్గరికి వచ్చి, సిస్టర్ నేను నా తప్పుదం మీకు ఒప్పుకుంటున్నాను, మీ కొడుకుని చంపింది నేనే అంటే, ఈ కొడుకు ఫోన్లే బ్రదర్ ఒప్పుకున్నారు కదా అంటదా? సో మీకు నమ్మలేను నేను. నువ్వేనా చంపింది, దొంగ సచ్చినట్టు నన్ను పొడి చంపే కాదు. ఎందుకు? ఆమెకు నేను నమ్మలేను. కానీ పరిశుద్ధుడైన తండ్రి యొద్ద నీవు కానీ నీ పాపములు ఒప్పుకుంటే ఫస్ట్ విషయం నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఆయన నువ్వు నమ్మొచ్చు. ఏం నమ్మొచ్చు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అన్నప్పుడు న్యాయం ఆయన చూస్తాడా? చూడడా? చూస్తాడు. సో ఇప్పుడు న్యాయం ప్రకారంగా చూస్తే నేనేం చేయాలి? నాకేం చేయాలి? ఆయన శిక్షించాలి, శిక్ష విధించాలి. కానీ ఆయన న్యాయం బట్టి ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, మన పాపములను ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక క్షమిస్తున్నాడు. నీతిమంతుడు అయితే నన్ను శిక్షించాలి కదా అని నువ్వు అంటావు. నీతిమంతుడైతే నువ్వు మరి శిక్షించకుండా ఎందుకు వదిలిపెడుతున్నావు అని అపవాదం అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏ యొక్క పాపములు బట్టి రుణములు వారి ఉన్నాయో ఆ పత్రికని నేను సిలువ మీద తీసుకొచ్చి దాన్ని మేకులు వేసి కొట్టినందుకు ఆ రక్తము చేత నేను రాసిన ఆ రుణములే తుడిపి ఉన్నాను కనుక వీడు క్షమాపణకు పాత్రుడు. ఇది ఒకసారి వాని పాపములన్నీ ప్రాయశ్చిత్తము సిలువ మీద చేయబడిన పిమ్మట ఏ విధముగా నేను మరలా వాడిని శిక్షించగలను? కనుక నీతిమంతుడు మరియు నమ్మదగిన వాడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంతేకాదు, చూడు, పునరుద్ధారణ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేసిందే కాదు, ఇక ప్రతి దుర్నీతి నుంచి నిన్ను ఏం చేస్తుంది? పవిత్రులుగా మారుస్తుంది. నీవు దేవుని యొక్క సమక్షంలో వచ్చి క్షమాపణ అడిగేవంటే నీకు దేవుడు కొత్త జీవితం మారుస్తాడు. నేను పునరుద్ధారణ క్షమాపణని కలిగింపజేస్తాడు. నీతిమంతుడు కనుక ఆయన నీతిని వలన నీవు ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా మార్చబడతావు. పునరుద్ధారణ క్షమాపణ. హల్లెలూయా. అయిపోయింది లాస్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక పదం ఉంది. ఎక్కడ? 7వ వచనంలో. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్. ఎవరి అందైతే మనకు విమోచన కలుగుతుందో త్రూ హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, మన పాపములు క్షమించబడుతున్నాయి. అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అర్థమైంది? ఇప్పుడు చదివితే 7వ వచనం చదివితే అర్థమైందా మీకు నేను చెప్పిందంతయు? మళ్ళీ చదువు మెల్లగా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృప యొక్క మహదైశ్వర్యం అనగా ఆయన కృప ఎంత గొప్పదో దాన్ని బట్టి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచన కలుగుతుంది. అనగా మన అపరాధములకు క్షమాపణ, విమోచన యొక్క ఫలము క్షమాపణ కలుగుతుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అంటే దాన్ని బట్టి. దేని బట్టి?
దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి అనగా రిచెస్. ఈ మహాదైశ్వర్యం అనే పదము సుమారు 6 సార్లు ఎఫెసీ గ్రంథం మొత్తంలో వాడతాడు. ఎందుకనగా పౌలుకి ఇంకొక వర్డ్ దొరకలే. మహాదైశ్వర్యానికి దానికన్నా మించింది ఏమి లేదు. ఇన్ఫైనైట్ వెల్త్, అర్థమైందా? అనంతమైన నిధి, ఐశ్వర్యం, అంత ఏంటది? అకార్డింగ్ టు హిస్ కృప, అంత కృప. ఎంత కృప అంటే మహాదైశ్వర్యం అంత కృప అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కృపని ఏ విధంగా మనం కొలవగలం? ఎంత? ఏంది? ఎంత? ఓకే, ఇప్పుడు ఈ కొలత గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక విషయం రాస్తున్నాడు. అది కూడా ఆయన యొక్క అంటే మహిమ గురించే మాట్లాడుతున్నాడు. హౌ ఇట్స్ మెజర్డ్ బిఫోర్ వి లెట్స్ రీడ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 19. 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. దేవుడు ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉందో దాని చొప్పున క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ఏ అవసరత? ఓకే, ఇప్పుడు నా ప్రతి అవసరత ఎన్నై ఉంటాయి? ఓకే, ఎంత అవుతాయి? ఇంత అవుతాయి, ఇంత అవుతాయి. అంత పెద్ద దేవుడికి నాకు కావాల్సినవన్నీ ఎంత ఉంటుంది? సరే, ఇంత అనుకో. నీ అవసరతలన్నీ ఇంతే. సో ఈ అవసరతలన్నీ ఫిలిప్పీల రాసిన పత్రికలో ఇవన్నీ దేవుని కృప బట్టి తన ఐశ్వర్యములో తన యొక్క తన మహిమ వలన ఇవన్నీ నీకు ఇవ్వబడతాయి. ఇన్ని ఎన్ని? దేవుడికి ఇన్ని, నీకైతే అన్ని, దేవుడికైతే ఇన్ని అనుగ్రహించబడ్డాయి. మరి ఇప్పుడు మనం క్షమాపణ గురించి చదివాము ఇందాకలా. దాంట్లో ఏమన్నా కృపా మహాదైశ్వర్యం, అదెంత? ఇదైతే నీ యొక్క అవసరతలన్నీ అనగా అవసరం లేనిది ఉంది కదా ఒకటి, అది కౌంట్ చేయబడలేదు. నీకు ఏది అవసరమో అది మాత్రమే. సపోజ్ నాకు ఇది అవసరం లేదు. సో దేవుని అంటే ఫిలిప్పీల రాసిన పత్రిక ప్రకారంగా దేవుని యొక్క తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తన మహిమ బట్టి నా యొక్క అవసరత యావత్తు ఇస్తున్నాడు. ఇది నాకు అనవసరమైనది, ఇది నా డిక్షనరీలో లేదు, నేను ఊహించినది. కానీ దేవుని క్షమాపణ ఇది నీకు కావలసిన దానికన్నా అత్యధికమైన క్షమాపణ దేవుడు ఇస్తున్నాడంట. అత్యధికమైన క్షమాపణ, నీవు అడిగిన దానికన్నా అత్యధికమైనది, నీకు అవసరమైన దానికన్నా అత్యధికమైన అంత కృపాదైశ్వర్యం, అంత కృప ఉంది. ఆ కృప బట్టి అంత ఐశ్వర్యమైన క్షమాపణ నీ మీద విడువబడుతుంది. మరి ఇది ఆశీర్వాదం కాకపోతే ఏంటి? యేసుక్రీస్తు వలన వచ్చిన రెండో ఆశీర్వాదం ఇది. ఏంటిది? క్షమాపణ. మొదటిది ఏంటిది? విమోచన. విమోచించి నిన్ను క్షమిస్తున్నాడు. విమోచన యొక్క ఫలముగా నీకు క్షమాపణ అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఇది కేవలం నీ అవసరత కాదు, నీ అవసరతకు మించిన క్షమాపణ నీకు ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు అని నీ అవసరం నువ్వు దేవుడు చెప్పొచ్చు. రే బిడ్డ, నువ్వు ఇక్కడ కూడా తప్పు చేసినావు, ఇది నీకు తెలియదు, నీ అవసరం లేదనుకుంటున్నావు, నేను ఇది కూడా కవర్ చేసినాను, ఇది కూడా నేను క్షమించున్నాను. నా కృప ఒక ఐశ్వర్యం ఎటువంటిదో నా క్షమాపణ అటువంటిది. అంత క్షమాపణ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఒకసారి 7వ వచనం మళ్ళీ చదివితే, అందరూ లేచి నిల్చుని చదువుదాం. ఇప్పుడు లేచి నిలిచి చదివి దీన్ని ముగించుకుందాం. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు చూడండి మీకు ప్రతి మాట ప్రతి పదముని చాలా డీటెయిల్గా మీకు నేర్పిస్తున్నాడు. కృపాదైశ్వర్యము, మహాకృపాదైశ్వర్యము అనేది ఏంటో చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? నీ అవసరానికి మించినది, నువ్వు అడిగిందే కాదు, అడగని క్షమాపణ కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు తెలియని క్షమాపణ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. చదువుతాను, వెళ్ళే చదవండి ఇప్పుడు అందరు కలిసి. హల్లెలూయా. దేని బట్టి హల్లెలూయా చెప్తున్నాం? హల్లెలూయా. ఎవరు నీ ప్రియుడు? నీ భర్త కాదు,
నీ కుమార్తె కాదు, నీ కొడుకు కాదు, నీ సహోదరుడు కాదు, నీ భార్య కాదు. ఎవరు? ఎవడైతే అడిగిన దానికన్నా అత్యధికంగా ఇచ్చుచున్నాడో వాడు. ఏంటి? ఎవరి వలన? ఆయన రక్తము వలన మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. అనగా మన అపరాధములకు. ఏంటి? నీ అపరాధములు మర్చిపోవట్లేదు. నీతిమంతుడు కొట్టివేయలేడు, మావాడే కదా అని అనలేడు. నీ అపరాధములకు క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. క్షమాపణ మనకు కలుగుతుందా రేపు? నీవు ఆల్రెడీ క్షమించబడి ఉన్నావు, నీవు విమోచించబడి ఉన్నావు. నీవు అడగకుండానే దేవుడు క్రీస్తు యేసునందు తన రక్తము ద్వారా తాను స్వయముగా రాసిన ఆ యొక్క ఏంటది రుణములను ఏం చేశాడు? రక్తముతో కడిగి సిలువ వేయబడి నీ రుణములు యావత్తు తీర్చి ఉన్నాడు. And that's why he called Tetelestai. ఇది సమాప్తమాయను. ఏమైంది? ఇది సమాప్తమాయను అన్నాడు యేసు ప్రభు. ఏం సమాప్తమాయను? నీ యొక్క ప్రతి రుణము తీర్చబడి ఉన్నది. నీవు ఎన్నిసార్లు దేవునికి క్షమాపణ అడుగుతావో అన్నిసార్లు పునరుద్ధరణ పొందుతావు. ఆయన క్షమించి ఉన్నాడు, కానీ నీవు అత్యధికం నీవు కన్ఫెస్ చేసేవంటే ఆయన నీతిమంతుడు. నీవు చూడండి, ఈ యొక్క కన్ఫెషన్లో, ఈ యొక్క ఒప్పుకోల్లో ఏమవుతుందంటే ఆయన నీతి ప్రభావం పెరుగుతుంది. ఎన్నిసార్లు ఒప్పుకుంటావో ఆయన నమ్ముతున్నావు, ఎన్నిసార్లు ఒప్పుకుంటావు ఆయన నీతిమంతుడిని విశ్వసిస్తున్నావు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నమ్మొచ్చు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్ను క్షమిస్తున్నాడు. క్షమించి ఏం చేస్తున్నాడు? ఇక ప్రతి సమస్త దుర్నీతి నుండి నిన్ను ఏం చేస్తున్నాడు? పవిత్రులుగా మారుస్తున్నాడు. అందుకే దేవుని ఎదుట ప్రతిరోజు ప్రతివాడు తన పాపములు ఒప్పుకొనుట అనేది నీ యొక్క పునరుద్ధరణకి అది త్రోవ తీస్తుంది. నీకు పునరుద్ధరణ కలిగి ఉండాలనిపిస్తుందా? నీకు దేవుని యందు క్రీస్తు యందు నూతన జీవితం కావాలనిపిస్తుందా? నీవు ఆయన క్షమించినను ఆయన నీతిమంతుడుగా కీర్తించబడులాగా నమ్మదగిన వాడుగా ఆయన ముందు వెళ్ళి క్షమాపణ అడుగుతే ఏమవుతుంది? ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా దేవుడు తీరుస్తాడు. ఇది దేవుని యొక్క సాఫల్యమై ఉన్నది. క్షమాపణను సాధ్యపరచుట దైవ సాఫల్యమై ఉన్నది. దేవుడా ఎస్ చేసేసిన అంటాడు. నిన్ను క్షమిస్తే ఎస్ నేను క్షమించిన నా కుమారుడు అంటాడు. ఎస్ నేను క్షమించబడ్డాను అని నువ్వు అనవు, కానీ దేవుడి నేను చేశాను, ఇట్స్ మై వర్క్, ఇట్ ఈస్ మై జాబ్, ఐ డిడ్ ఇట్ అని చెప్తాడు. హల్లెలూయా. లెట్స్ ప్రే. పరిశుద్ధమైన తండ్రి, నీ నామమునకు వందనములు, స్తోత్రములు. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మైన దేవుడా, నీ వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. అపరాధములలో మునిగి పాపపు వీధులలో, పాపపు బజారులో అమ్మబడి ఉన్న మమ్ములను నీవు వచ్చి విమోచించి మాకు క్షమాపణ అనుగ్రహించావు. విమోచన యొక్క ఫలముగా నీ క్షమాపణ అనుగ్రహించి నాయన భూత వర్తమాన భవిష్యత్తు ప్రతి పాపము నుండి మమ్మల్ని నాయన శుద్ధీకరించి పవిత్రులుగా మార్చుచున్నావు. నీకు స్తోత్రములు. నీ కృపా మహదైశ్వర్యము బట్టి ప్రభువా నాకు తెలియని విషయములను బట్టి కూడా నీవు క్షమించి ఉన్నావు. నీకు స్తోత్రములు. ఇది నా అవసరం, నాకు దేని బట్టి క్షమాపణ కావాలనే అవసరత బట్టే కాదు, నాకు తెలియని బట్టి కూడా నీవు క్షమించి ఉన్నావు. అంత పెద్ద కృపాదైశ్వర్యము, ఆ కృపాదైశ్వర్యము బట్టి నాయనా నీవు నన్ను క్షమించి ఉన్నావు. నీకు స్తోత్రములు. నాయనా ఇదిగో నీ ముందు నేను మోకరించి అడుగుచున్నాను, నా పాపమును క్షమించుము. నా ముందు ఉన్న నా యొక్క జనాంగం యొక్క పాపమును క్షమించుము. వారు పాపంలో ఒప్పుకొనుచునుగా మా అందరికీ పునరుద్ధరణ దయచేయము, నూతన జీవితము దయచేయము. ప్రతి దుష్కార్యం నుండి, ప్రతి దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరుస్తావని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా నీ వాక్యము మా పట్ల అమలు చేయము. ప్రభువా నీవే ఆ పనిని సాధింపజేయము. తండ్రి నీకు స్తోత్రములు. నాయనా ఈ యొక్క సాయంకాలం సమయమందు తృష్ణతో కలిగి వచ్చిన మాకు నీవు మా యొక్క దప్పికను తీర్చి ఉన్నావు. మేము అడగకుండానే మాకు అనుగ్రహించిన ఈ యొక్క నాయనా ఐశ్వర్యం బట్టి నీకు స్పందనములు చెల్లిస్తున్నాము. నీ యొక్క పాదములకి వేలాది వందనములు చెల్లిస్తున్నాము. స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభువానైనా మరి ఇంకను నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఏమేమి ఉన్నాయో అవి మేము చదువుచుండగా నేర్చుకునిచుండగా నీ ఆత్మ ద్వారా నేను బోధించులాగా నీ ఆత్మ వలన వీరు నైనా గ్రహించులాగా నీ ఆత్మకు మేము నైనా శరణు కోరుతున్నాము. నీ ఆత్మే మమ్మల్ని నడిపించునుగాక. నీ ఆత్మ మాతో ఉండునుగాక. నీ ఆత్మే మాకు బోధకుడై మాకు నేర్పించునుగాక. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.